నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ మిర్చి బజ్జీలు. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. మంచి స్టఫింగ్తోని అచ్చం మనం బయట తింటాం కదా అలాగే ఉంటాయి మిర్చి బజ్జీలు. ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది తప్పకుండా. ఇంకా ఈజీ వేలో మిర్చి బజ్జీలను ఎలా వేసుకోవచ్చో కూడా చూపించాను, వీడియో మొత్తం చూడండి. మరి లేట్ చేయకుండా మనం బండి మీద వేసే మిర్చి బజ్జీలు ఈజీగా ఎలా వేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక ప్యాకెట్ మిర్చీలను తీసుకున్నాను. ఇవి మిర్చి బజ్జీలు వేసుకోవడానికి మంచిగా ఉంటాయి. మాకు యూకేలో ఇలా దొరుకుతాయి, బాగుంటాయి చాలా. ఈ ప్యాకెట్లో 10 మిర్చీస్ ఉంటాయి. కాస్ట్ వచ్చేసి 2 pounds, అంటే మన కరెన్సీలో 200 రూపీస్. చూసారా చాలా పొడవుగా ఉన్నాయి కదా, నా చేతి కంటే ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి. మిర్చి బజ్జీకి చాలా సూపర్గా ఉంటాయి. యూకే వాళ్ళు ఎవరైనా చూస్తే ఒకసారి కొనుక్కొని చేసుకోండి. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఘాట్లు పెట్టుకోవాలి మధ్యలోకి. ఈ మిర్చి లోపల సీడ్స్ ఎక్కువగా లేవు అండ్ అంత కారంగా కూడా ఉండవు. మనం ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకు స్టఫ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగే అన్ని మిర్చీలు ఘాట్లు పెట్టుకోవాలి. నాకు ప్యాన్కి తగినట్లుగా కట్ చేసుకున్నాను మధ్యలోకి, అంత ఆయిల్ వేస్ట్ అవుతుంది కదా ఇంకా పెద్ద ప్యాన్ కావాల్సి వస్తే. ఇప్పుడు స్టఫింగ్ కోసము ఒక 2 పొటాటోస్ బాయిల్ చేసుకున్నవి ఇలా మ్యాష్ చేసుకోవాలి. దీంట్లోకి 1/2 teaspoon సాల్ట్, 1/2 teaspoon కారము, 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon చాట్ మసాలా వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పొటాటో స్టఫింగ్ ఇంతకుముందు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా, ఈ స్టఫింగ్ని చేయితోటి వీడియోలో చూపిస్తున్నట్లుగా మిర్చి లోపలంతా స్టఫ్ చేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ కూడా స్టఫ్ చేసుకోవాలి. చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు మనం ఈ ప్రాసెస్ని. ఇక్కడ నేను అన్ని మిర్చీలో స్టఫ్ చేసి ఉంచాను. ఇలా అన్నీ స్టఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వీటి కోసం బ్యాటర్ని రెడీ చేసుకుందాము. ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. 1/2 teaspoon కారము, 1/2 teaspoon సాల్ట్, 1/4 teaspoon గరం మసాలా, 1/4 teaspoon బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా పొడిగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. బ్యాటర్ కరెక్ట్గా ఉందా లేదా తెలియాలంటే ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా టెస్ట్ చేసుకోండి. మనకి చేతికి కరెక్ట్గా అంటుకుంటే అప్పుడు మనం మిర్చీలు వేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిర్చి కొస్సని పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోండి. ఇది కొంచెం కష్టంగా ఉంటే ఇలా గ్లాస్లో వేసుకొని గ్లాస్లో మనం మిర్చిని ముంచితే సరిపోతుంది. ఇలా అయితే అస్సలు వేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలాగే మిగతావన్నీ కూడా గ్లాస్లో డిప్ చేసుకొని వేసుకోవచ్చు. మనకు ప్యాన్లో ఎన్ని మిర్చీలు అయితే పడతాయో అన్ని వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు కదుపుకుంటూ. ఒక 4-5 నిమిషాలకి మనకు మంచి కలర్ వచ్చేస్తాయి. చూసారా, ఈ కలర్లో వస్తే సరిపోతుంది. బయటికి తీసాక ఇంకా కొద్దిగా కలర్ వస్తాయి. ఇలాగే మిగతా మిర్చీలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. అంతే, మిర్చి బజ్జీలు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మధ్యలోకి కట్ చేసుకొని ఆనియన్స్ని సన్నగా కట్ చేసినవి కొద్దిగా లెమన్ పిండుకొని ఇలా స్టఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.